అలానే విశేషం ప్రకృతిలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం కొన్ని న్యూస్ వింటూ ఉన్నాం. సముద్రం ముందుకు వచ్చిందని, సముద్రం ఎర్రగా మారిందని, ఇలాంటివి. దానికి భిన్నమైనటువంటి న్యూస్ మనం ఇప్పుడు నర్సాపురంలో బయటపడింది. మొగల్తూరు నర్సాపురం సముద్ర తీరం వెంబడి కొన్ని వందల తాబేళ్ల కళేబరాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చనిపోయినటువంటి తాబేళ్లు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా జనవరి ఫిబ్రవరి నెలలో ఎక్కువగా తాబేళ్లు చనిపోవడం ఆనవాయితీ, అలాంటి వాతావరణం ఉంది అని చెప్పి గతంలో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో తాబేళ్లు చనిపోవడం, సముద్ర తీరం వెంబడి ఇవి కనిపించడం, ఇవి చూసిన తర్వాత అసలు తాబేళ్లకి ఏమైంది అనే దాని మీద అటవీ మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు. అప్పటికే దాదాపు 3 క్వింటాళ్ల బరువు ఉన్నటువంటి డాల్ఫిన్ కూడా చనిపోయి ఒడ్డున పడింది ఆ సముద్ర తీరం వెంబడి. సాధారణంగా మనం తాబేళ్ళని మనం పూజిస్తాం. తాబేళ్ళని కాదు, ప్రకృతిలో ప్రతి జీవి దైవ స్వరూపంగానే మనం భావిస్తూ ఉంటాం. ప్రత్యేకించి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ప్రతిదీ కూడా సర్వాంతర్యామిని, దైవం అనేది సర్వాంతర్యామి, ప్రతి జీవిలో కూడా దేవుడు ఉంటాడు అనేది భావిస్తూ ఉంటారు. ప్రత్యేకించి తాబేలుని మనం దత్తాత్రేయ వాహనంగా ఇలా భావిస్తుంటారు. ప్లస్ చాలామంది తాబేల్ని ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు కూడా, అది ఒక సెంటిమెంట్. అలాంటి తాబేళ్లు కొన్ని వందల సంఖ్యలో సముద్ర తీరం వెంబడి చనిపోవడం, అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు నుంచి నర్సాపురం వరకు ఆ సముద్ర తీరం వెంట చనిపోయినటువంటి తాబేళ్లు కనిపించడం అనేది అక్కడ ఉండేటువంటి స్థానికులకైతే ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు జరిగింది ఈ పరిణామం ఏంటి అనేది. సాధారణంగా జనవరి ఫిబ్రవరి నెలలో తాబేళ్లు గుడ్లు పెడతాయట. ఆ సమయంలో చనిపోవడం అనేది సహజం అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇంత పెద్ద సంఖ్యలో తాబేళ్లు చనిపోవడం అనేది గతంలో ఎప్పుడు లేదు అని చెప్పి మత్స్యశాఖ చెప్తుంది, అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అందుకే వాళ్ళు అక్కడికి వచ్చి అసలు ఈ తాబేళ్లు చనిపోవడానికి కారణం ఏంటి, వలలు తగిలి చేపల వేటకి వెళ్ళేటువంటి వాళ్ళు కారణంగా చనిపోయాయా, లేదా పడవలు తగిలి చనిపోయాయా, లేదా రసాయనాలు కలిసి సముద్రంలో ఈ పరిణామం సంతరించుకుందా అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇతిమిద్దంగా ఎందుకు అవి చనిపోయాయి అనేది మాత్రం తెలియట్లేదు. గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిణామం, ఈసారి మాత్రం ప్రకృతిలో ప్రకోపానికి ఇది సంకేతమా అనేది కూడా వినిపిస్తుంది. ఆధ్యాత్మిక కోణంలో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. మరి ఏ కారణం అయి ఉండొచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.